వెల్కమ్ టు యూఏటీవీ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు అంటేనే గుర్తొచ్చేది ద్రవిడ పార్టీలు. దశాబ్దాల కాలం నుంచి డిఎంకే, అన్నా డిఎంకేల మధ్య పోటీ నడుస్తోంది. ఈ రెండు పార్టీలే ఇప్పటి వరకు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తమిళనాట పాలిటిక్స్లో భారతీయ జనతా పార్టీ ఒక కొత్త ట్రెండ్ను సృష్టించింది. హిందుత్వం నినాదంతో ద్రవిడ పార్టీలకు గట్టి పోటీగా మారింది. అక్కడ ప్రజలు సైతం తమకు ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే పాలిటిక్స్లో విజయ్ ఎంట్రీ ఇచ్చారు. టీవీకే పార్టీని స్థాపించి తాను రాజకీయాల్లో ఒక కొత్త శకాన్ని స్టార్ట్ చేశానంటూ చెప్పుకొస్తున్నారు. పార్టీని స్థాపించడమే కాదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం సిద్ధమైపోయారు. సామాన్యులకే టికెట్ ఇస్తాను, సింహం సింగిల్గా వస్తుంది, నేను ఎవరితో పొత్తు పెట్టుకోను అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే విజయ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు, నిజానికి విజయ్కి ఓట్లు పడతాయా అనే అంశాలపై రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా విజయ్ వీటన్నింటికీ ఓ సమాధానం చెప్పారు. నేరుగా ఈ అంశాన్ని ప్రస్తావించకపోయినా ఓ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్కడి మహిళలు ఏం మాట్లాడుకుంటున్నారో కూడా చెప్పి 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను అక్కడి నుంచే పోటీ చేయబోతున్నట్లుగా హింట్ ఇచ్చేశారు. మదురై గ్రామీణ ప్రాంతంలోని పచ్చని వరి పొలాల గుండా చల్లని గాలి వీస్తుందని ఇటీవలే ఓ కార్యక్రమంలో విజయ్ చెప్పుకొచ్చారు. అయితే రెండు పెద్ద కొండల మధ్య మోకాళ్ల లోతు నీటిలో వంగి మహిళా కార్మికులు అంతా నాట్లు వేస్తున్నారని వివరించారు. అయితే ఎప్పటిలాగానే వారు మాట్లాడుతూ పనిచేస్తున్నా, కానీ ఈసారి వారు రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడుకున్నారని చెప్పారు. తమిళనాడులోని రెండు ఆధిపత్య ద్రవిడ పార్టీలతో తాము నిరాశ చెందామని వారు మాట్లాడుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ముఖ్యంగా 2 సార్లు ఆకులు, 2 సార్లు ఉదయించే సూర్యుడికి ఓటు వేసి తాము నష్టపోయామని, ఇక ఈసారి మాత్రం విజయ్కే ఓటు వేస్తామని వారు మాట్లాడుకుంటున్నట్లుగా స్పష్టం చేశారు. ఇదంతా చూస్తుంటే తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ మదురై తూర్పు ప్రాంతం నుంచి పోటీ చేయబోతున్నట్లుగా అర్థమవుతుంది. నేరుగా విజయ్ ఈ విషయాన్ని చెప్పకపోయినా ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేశారని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి నియోజకవర్గ మహిళలు అంతా ఎంజీఆర్ తర్వాత తమ సొంత మనుషుల్లా చూసిన ఒక్క నాయకుడు లేడని, ఇప్పుడు విజయ్ తమను అలాగే చూస్తాడని వారు మాట్లాడుకుంటున్నట్లుగా టీవీకే అధినేత వెల్లడించారు. విజయ్ ఎంచుకున్న మదురై తూర్పు నియోజకవర్గం తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. తరచుగా రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయించే బెల్ వెదర్గా ఈ నియోజకవర్గం పరిగణించబడుతుంది. గతంలో ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పార్టీలే చెన్నైలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్న నమ్మకం బలంగా ఉంది. ఈ చరిత్రను పరిగణలోకి తీసుకుంటే విజయ్ ఈ స్థానం నుంచి పోటీ చేయాలనే సూచనకు వ్యూహాత్మక ప్రాముఖ్యత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి వచ్చే ఎన్నికల్లో విజయ్ ఎన్ని సీట్లను సొంతం చేసుకుంటారు, అసలు గెలుస్తారా లేదా అన్నది.